నమస్కారం. ఏసీ న్యూస్కి స్వాగతం. మినీ బైపాస్ నిర్మాణంకు సంబంధించి ఎన్ఎస్పి కాలువకట్ట మీద ఉన్న ఆక్రమణలు శనివారం నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. సూర్య రెస్టారెంట్ నుంచి రేణింగవరం రోడ్డు వరకు ఎన్ఎస్పి కాలువకు ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేసేందుకు కాలువకట్ట మీద తాత్కాలికంగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇచ్చి ఖాళీ చేయమని మున్సిపల్ అధికారులు ఆదేశించగా ఖాళీ చేసిన కొన్ని ఇళ్లను జేసీబీ ద్వారా తొలగిస్తున్నారు. మరో వారం రోజుల్లో స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేయలేని పక్షంలో వారే కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు మినీ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారని, ఎన్ఎస్పి కాలువ రెండు వైపులా ఆక్రమణలు తొలగించే ప్రక్రియ కూడా జరుగుతుందన్నారు. స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకునే పని అయితే 20వ తేదీలోపు తొలగించుకోవాలని, లేని పక్షంలో జేసీబీ ద్వారా వారే ఆక్రమణలు తొలగిస్తారన్నారు. దీనిలో మనం ఏదైతే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్పి కాలువ కట్ట పనులు అనేది గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మనం ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చామో అంతవరకు ఫస్ట్ రోడ్స్ అనేది ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. అది ఆల్రెడీ మేము అందరం కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలతో పాటు మనం ఎక్కడైతే పట్టాలు ఇచ్చామో అక్కడ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, రోడ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఎవరైనా ఎంక్రోచెస్ ఉన్నారో వాళ్ళందరూ సహకరించి 20వ తారీఖులోపు కాలువ కట్ట మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వేరే ప్లేస్ని చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో అక్కడ మనం అన్ని సీసీ రోడ్లు చేయటం, అదేవిధంగా వాళ్ళకి హౌసింగ్లో కూడా స్కీమ్లో కూడా మనం బెనిఫిట్ చేయగలమని చెప్పి మినిస్టర్ గారు కూడా తెలియజేసి ఉన్నారు. కాబట్టి 20వ తారీఖు లోపు ఎవరైతే అక్కడ ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అక్కడి నుంచి ఖాళీ చేసి సహకరించవలసిందిగా కోరుతాము.
గోపి ప్రతి కక్షదారుడు రాజీ మార్గమే రాజమార్గంగా భావించి కోర్టులో ఉన్న చిన్న చిన్న కేసులు మధ్యవర్తుల ద్వారా రాజీ చేసుకొని సమయం డబ్బు వృధా కాకుండా చూసుకోవాలని అద్దంకి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి అన్నారు. అద్దంకి కోర్టు సముదాయాల భవనంలో శనివారం మెగా లోక్ అదాలత్ను నిర్వహించగా జడ్జిలు నాగ వెంకటలక్ష్మి, అఖిల, సీత కలిసి న్యాయవాదులు ఇరువురు కక్షదారులను సమక్షంలో సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేసి కొట్టివేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టులో ప్రతి 2 నెలలకు ఒకసారి మెగా లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తుంటారని, కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఇరువురు కక్షదారులను పిలిపించి రాజీ చేసి కొట్టివేస్తున్నారని, ఇలాంటి అవకాశాలను కక్షదారులు వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి నాగ వెంకటలక్ష్మి తెలిపారు. బాకీ సీట్లు కట్టండి. అయితే బాకీ కట్టమండి కట్టడంలో బాగా మా అన్న చనిపోయి 1 year హౌస్ పెట్టారండి బాకీ చేసి రైతులు సగం పెట్టుకుంటారు. అద్దంకి పట్టణ తెలుగుదేశం పార్టీ క్లస్టర్స్ ఇన్ఛార్జ్ కాకాని అశోక్ జన్మదినోత్సవ వేడుకలు శనివారం అద్దంకిలోనే జరిగాయి. కమటేశ్వర స్వామి ఆలయంలో టింబర్ డిపో మరియు కార్పెంటర్స్ విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో అశోక్ పాల్గొని కేక్ కట్ చేశారు. అందరూ కలిసి అశోక్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చైతన్య బదురుల పాఠశాలలో 1వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కాకాని అశోక్ జన్మదినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అశోక్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అశోక్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని విద్యార్థులచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈరోజు మన అద్దంకిలో కాకాని అశోక్ గారి 50వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన కార్పెంటర్ వెల్ఫేర్ సొసైటీ వారు, టింబర్ డిపో వారు, విశ్వబ్రహ్మ సంఘ నాయకులందరూ కూడా కాకాని అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు వేడుకుంటూ ఈరోజు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, రాజకీయ పరంగా దినదినంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ యొక్క విశ్వకర్మ గాయత్రి అనుగ్రహం ఉండి అందరికీ కూడా మరొకసారి కాకాని అశోక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ
నా నీకే చెప్తుంది. అద్దంకి పట్టణ తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జి పెద్దలు గౌరవనీయులు అశోక్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మా బదిల్ ఆశ్రమ పాఠశాలలో పిల్లలందరికీ చక్కటి భోజనం ఏర్పాటు చేశారు. అంతేకాక అన్నగారు వచ్చి మా మధ్య కేక్ కట్ చేసి ఈ ఆనందాన్ని పంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న అనేక సార్లు కూడా మా స్కూల్ని అనేక విషయాలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ ఏదో ఒకటి సహకరిస్తూ ఉంటారు. సందర్భంగా మా మధ్యకు వచ్చి పిల్లల్ని ప్రేమించి చక్కటి విందు ఏర్పాటు చేశారు. సందర్భంగా ఈ దీన్ని సహకరించిన ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అశోక్ అన్న గారికి మా పాఠశాల తరఫున చిన్న దివ్యాంగ చిన్నారుల సమక్షంలో ఈ పాఠశాల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు కనకాల అశోక్ అన్న పుట్టినరోజు సందర్భంగా మన అద్దెంకిలో చెవిటి మూగ పిల్లలకి భోజన సదుపాయం చేశారు. మన దూదేలపాలెం నుంచి మన అంజయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు భోజనాలు పిల్లలకి ఆడవరకు సహాయం చేశారు. అద్దంకిలో జవహర్ నవోదయ స్కూల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. అద్దంకిలోని ప్రభుత్వ బాలికల హై స్కూల్స్ పరీక్షా కేంద్రాలుగా కేటాయించగా 2 పరీక్షా కేంద్రాలలో 557 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా 372 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11:30 నుంచి 1:30 వరకు పరీక్ష జరిగింది. ఈ సందర్భంగా బాలికల హై స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జవహర్ నవోదయ స్కూల్లో 6వ తరగతిలో ప్రవేశ కోసం 317 మంది విద్యార్థులను కేటాయించగా 215 మంది హాజరు కాగా 102 మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు. మాస్ కాపీయింగ్ అనేది లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగిందన్నారు. సహకరించిన వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ వారికి శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జవహర్ నవోదయ విద్యాలయ సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించబడుతున్నది. మరి ఈ పాఠశాలకు 317 మందిని కేటాయించడం జరిగింది. దాంట్లో 215 మంది పిల్లలు హాజరయ్యారు. 102 మంది విద్యార్థులు హాజరు కాలేదు. మరి ఈ పాఠశాల మొత్తం మీద 14 రూములు కేటాయించడం అనేది ఎటువంటి మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో అందరూ ఇన్విజిలేటర్లో హాజరయ్యారు. ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్షలు అనేవి నిర్వహించబడుతున్నవి. మనకి దీనికి గాను ఏఎన్ఎం గారు, అదేవిధంగా పోలీసు కూడా ఒకళ్ళు వచ్చారు. మరి వీళ్ళందరూ పర్యవేక్షణలో పరీక్షలు చక్కగా నిర్వహించబడుతున్నవి. ఎటువంటి ఆటంకం లేకుండా ఇక్కడ జరుగుతున్నాయి సార్. ఎంఈఓ సార్ కూడా ఇప్పుడే విజిట్కి వచ్చి వెళ్ళడం జరిగింది. వారు కూడా వారి సూచన మేరకు కూడా చక్కగా పరీక్షలు నిర్వహించబడుతున్నవి. సరే, ఓకే. ఓకే.
రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల జీతాలు పెంపు కోసం ఎదురు చూస్తున్నారని 12వ పీఆర్సీ కోసం 1000 కళ్లతో మున్సిపల్ కార్మికులు వేచి ఉన్నారని, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పీఆర్సీల గురించి ఏమీ మాట్లాడడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం అద్దంకి పట్టణంలోని CITU మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను మున్సిపల్ కార్మికులతో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 4వ తేదీన తరువాత మున్సిపల్ వర్కర్స్ సమస్యల మీద అన్ని సంఘాల వారిని కలుపుకొని నిరవధిక దీక్ష చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, మున్సిపల్ కార్మికులకు అనేక సమస్యలు ఉంటే పరిష్కరించిన దాఖలాలు కనబడలేదని, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ఆదాయం పెంచే పనిలో ఉందని, కార్మికుల సమస్యలు వారికి పట్టవా అని ప్రశ్నించారు. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు జీతాల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ ఏ రోజు వస్తుందా, మా జీతాలు పెరుగుతాయి, పెరుగుతున్న ధరలతో అవస్థలు పడలేక బతుకుతున్నామని చెప్పి ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా 1000 కళ్లతో 12వ పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ 12వ పీఆర్సీ ఊసెత్తట్లేదు. జీతాలు ఎప్పుడు పెంచుతారో సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. రెండో వైపు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటీకరణ విధానాలకి పెద్దపీట వేస్తూ ఉంది. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చౌకగా అదానీ, అంబానీలకి, విదేశీ కార్పొరేట్లకి కట్టబెడతా ఉంది. దానిలో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమంటున్నారు, బస్టాండ్లు ప్రైవేట్ పరమంటున్నారు. అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మెడ మీద కత్తి వేలాడదీస్తూ వర్క్ అవుట్సోర్సింగ్ పేరుతో కార్మికులందరినీ ఆఫీసుల నుంచి గెంటేసి కాంట్రాక్టర్లు, దోపిడీదారుల దయాదాక్షిణ్యాలకి నెట్టైపోతున్నారు. ఇటువంటి విధానాలు ఇప్పుడు మున్సిపాలిటీల్లో అక్కడక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ విధానాలు కనుక వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపూరిత విధానాలకి సిద్ధమైతే ఆ విధానాలను అడ్డుకొని కార్మికుల తరఫున CITU మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ నికరంగా నిలబడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం గత జులై సమ్మెకాలం జీతం ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచమని అడుగుతా ఉన్నాం, దాన్ని పెంచలేదు. అట్లాగే కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లా. రిటైర్మెంట్ చేస్తున్నారు 60 ఏళ్ళు అని, ఒక్క నయా పైసా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లా. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం దశలవారీ పోరాటాన్ని పిలిపించాం. జనవరి 4వ తేదీ తర్వాత మా CITU అఖిల భారత మహాసభలు 4వ తారీఖు పూర్తవుతాయి. 4వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలపైన కలిసొచ్చే సంఘాలని క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కలుపుకొని అవసరమైతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి కూడా మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఒంగోలుకు చెందిన వెంకట్రావు, కల్పన దంపతులు 70,000 రూపాయలు విలువ కలిగిన ఇత్తడి హుండీని, రిటైర్డ్ టీచర్ వెంకటరామయ్య, విజయలక్ష్మి దంపతులు 50,000 రూపాయలు విలువ కలిగిన వెండి వస్తువులు, సింగరకొండలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఒంగోలుకు చెందిన సుధాకర్ శర్వాణి 10,116 రూపాయలు, శ్రీదేవి 10,116 రూపాయలు, వెంకటరామయ్య 10,116 రూపాయల నగదు రూపంలో విరాళములు శనివారం దేవస్థాన చైర్మన్ చుండూరి మురళి పాలక మండలి సభ్యుల సమక్షంలో అందజేశారు. దాతలను దేవస్థానం తరపున స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదములు అందజేసి శాల్వా కప్పి సత్కరించారు. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి కూడా దాతలు ముందుకు రావాలని చైర్మన్ మురళి తెలిపారు.
అద్దంకి కాకానిపాలెంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి మనవరాలు శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారి 236వ ఆరాధనా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి, పొన్నపల్లి బ్రహ్మానందం అష్టోత్తర పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరము 450 మంది భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మహాదేవి కార్యక్రమం విశిష్టమైనదని, బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అద్దంకి సంబంధం ఉందని, అద్దంకి పట్టణం అవుతుందని ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారని శ్రీనివాసాచారి గుర్తు చేశారు. ఆ కాలజ్ఞానాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించిన మహాదేవి ఈశ్వరి మాత వారి ఆరాధన మహోత్సవం అద్దంకి బ్రహ్మంగారి దేవాలయంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని శ్రీనివాసాచారి తెలిపారు. శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి పౌత్రి మనవరాలు శ్రీ జగన్మాత శ్రీ శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారి 236వ ఆరాధన గురు పూజోత్సవ రోజు మరి వారు కూడా బ్రహ్మంగారు రచించిన గ్రంథాలను మరి వారి ఆశయాలను అనుగుణంగా పనిచేసిన మహా దేవతామ. మరి ఆ రోజు ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు కానీ సామాజిక అసమానతలు తొలగించడం కోసం విరివిరిగా దేశ సంచారం నడియాడి మరి మన ప్రకాశం జిల్లాలో బొల్లాపల్లి, కొత్తపట్నం వారు పర్యటించి ఎన్నోటువంటి జనాలను చైతన్యపరుస్తూ జనాలను మూఢనమ్మకాలను పాలద్రోల విషయాల్లో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞాన వాక్యాలని వారు ఆ రోజే ప్రచారం చేసినటువంటి మహాదేవి. మరి ఆ మహాదేవి కూడా బ్రహ్మంగారి వలె జీవ సమాధి అయినటువంటి పుణ్యం రోజు ఆ కార్యక్రమం పురస్కరించుకొని అద్దంకి కాకానిపాలెంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు దేవస్థాన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆరాధన గురు పూజ కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి మరి ఈ పూజా కార్యక్రమానికి కమిటీ సభ్యులందరూ కూడా సహకరించారు. అలాగే ఈరోజు ప్రసాద వితరణగా బాపట్ల జిల్లా బీజేపీ పార్టీ ఓపీ సెల్ అధ్యక్షుడు గాలం ప్రభాకర్ యాదవ్ గారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు ఈరోజు ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ మరి గాలం ప్రభాకర్ గారికి దేవస్థాన కమిటీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మరి ఈరోజు అమ్మవారి ఆశీస్సులు యావత్ ప్రజానేకానికి అన్ని వేళలా కాపాడుతూ సుఖ సంతోషాలతో వర్ధిస్తానని కోరుకుంటున్నాం. ఉదాహరణకి బ్రహ్మంగారు రాసిన వాక్యాల్లో అద్దంకి ఆరవణ పట్టణం అవుతుందని ఆనాడే కాలజ్ఞానంలో చెప్పారు. మరి నేటికి ఈ చూస్తున్నట్టయితే మనం ఈ సమాజం పట్ల అద్దంకి అనేది ఒక గ్రామం నుంచి ఒక మున్సిపాలిటీకి వచ్చింది. మరి మున్సిపాలిటీ నుంచి నేడు చూస్తున్నట్టు మనం అద్దంకి రెవెన్యూ డివిజన్ స్థాయికి వెళ్ళాము, జిల్లా స్థాయిలో ఒక పట్టణం అయింది. మరి నిదర్శనమా కాదా అంటే మనం ఇక్కడే మనం తెలుస్తుంది వారి వాక్యాలు ఏమాత్రం అనేది. అలాంటి మహనీయుల యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ భాగస్వాములైన భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నెలవేల ఉండాలని మరొకసారి కోరుకుంటూ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పౌత్రి అనగా మనవరాలు ఈశ్వరమ్మ గారి ఆరాధన మహోత్సవం ఈరోజు ఘనంగా అద్దంకిలోని కాకానిపాలెంలో వేయించేస్తున్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ నందు ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంలో గాలం ప్రభాకర్ యాదవ్ అనే ఆయన బీజేపీ అధ్యక్షుడు. ఆయన ఈరోజు జరిగే కార్యక్రమానికి ప్రసాద పంపిణీకి అన్ని ఆయనే సమకూర్చి ఆయన దాతృత్వాన్ని 10 మందికి తెలియపరుచుకున్నాడు. అటువంటి వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఈ దేవస్థానాన్ని అభివృద్ధికి పాటుపడాల్సిందిగా ఈ సంస్థ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఏ కార్యక్రమం జనంలో ఏ ఉత్పాతం జరిగినప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అప్పుడే చెప్పారు అనేది నానుడిగా ఉన్న దేవస్థానాన్ని మనం ఈ రోజున జీర్ణావస్థలో ఉంది. ఈ దేవస్థానాన్ని డెవలప్ చేసేదానికి తలా ఒక చెయ్యేసి ఆదుకోవాల్సిందిగా ప్రతి వాళ్ళని కోరుతూ రేపు అన్నీ చేస్తాం.